ఇంటలెక్చువల్ డిజేబుల్ పిల్లలది స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 స్కూల్సే కాకుండా ఇతరత్ర ఇంకా కూడా భవితా స్కూల్స్ అని పీడీడీఆర్డీఏ తరఫున కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి అదర్ దెన్ స్కూల్స్ కొందరు ఇంటి నుంచి డే స్కాలర్గా జనరల్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇంతమంది పిల్లలతోటి మనము ఈ గొప్పగా ఈ కార్యక్రమం మొదలుపెట్టుకుంటున్నాం. ఇందులో మనకి మొత్తము జూనియర్స్ సీనియర్స్ 10 నుంచి 17 సంవత్సరాలు ఒక జూనియర్ బ్యాచ్ అయితే, అలాగే 18 years to 64 years దాకా కూడా ఒక బ్యాచ్ ఉంది. అందులో 4 రకాల ఆటలు ఉన్నాయి వీళ్ళందరికీ. రన్నింగ్, షార్ట్ పుట్, చెస్. అదే హియరింగ్ అదే డెఫ్ అండ్ డెమ్ పిల్లలకైతే రన్నింగ్, షార్ట్ పుట్, క్యారమ్స్. అదే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్కి అయితే వీల్ చైర్, ట్రైసైకిల్, షార్ట్ పుట్, క్యారమ్స్. మెంటలీ రిటార్డెడ్కి అయితే షార్ట్ పుట్, రన్నింగ్, క్యారమ్స్. ఈ విధంగా సీనియర్ జూనియర్స్ ఇద్దరికి కూడా నడుస్తాయి ఆటలు. అయితే ముందుగా మనకి మన జిల్లా అధికారి అయినటువంటి మన అడిషనల్ కలెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరచడానికి, మీ అందరినీ కూడా అడ్రస్ చేయడానికి ఇవాళ చాలా ఎన్యూమరేషన్ వర్క్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి మీకోసం, మన పిల్లలందరినీ చూడడానికి కోసం, ఎంకరేజ్ చేయడానికి కోసం ఇచ్చేశారు. ముఖ్యంగా వారికి చప్పట్లతో ఒక పెద్ద అలాగే ఏపీ ఫోరం నడుపుతున్నటువంటి రమేష్ గారి, వారి ప్రిన్సిపల్ స్వర్ణ గారికి, గ్రేసీ ఫౌండేషన్ నుంచి హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, ఇంతే కాకుండా మన 4 స్కూల్స్ సంబంధించిన ఫ్యామిలీగా పార్టిసిపేట్ చేయడానికి అక్కడ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి ముందుగా మనము రన్నింగ్ రేస్కి మనము ప్లాన్ చేస్తున్నాము. అంతకంటే ముందు సార్ మిమ్మల్ని మాట్లాడుతూ, మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తూ మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇది పోటీలో వచ్చిన పార్టిసిపెంట్స్కి, పిల్లలకి అందరికీ నమస్కారం. సో డిపార్ట్మెంట్ వైపు నుండి మనం ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం ఇది గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అంతకుముందు ఇది కొట్టడం ఉండేది దివ్యాంగ్. ఇప్పుడు డిసేబుల్డ్ కంటే ఇప్పుడు దివ్యాంగ్ ఒక వర్డ్ ఉంటుంది. సో ప్రతి ఇండివిజువల్కి ఒక స్పెసిఫిక్ క్వాలిటీ ఉంటుంది. అది ప్రమోట్ చేయడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ వైపు నుండి, అడ్మినిస్ట్రేషన్ వైపు నుండి మనం ఈరోజు ఇది స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. సో అంతకుముందు కూడా మనం చూసాము అక్కడ గత నెల ఇప్పుడు ఒక పారాలింపిక్స్ గేమ్ జరిగింది. ఒక రకరకాల ఈవెంట్స్లో, ట్రాక్ ఈవెంట్స్లో, ఫీల్డ్స్ ఈవెంట్లో, షార్ట్ పుట్లో, జెవెలిన్ త్రోలో చాలామంది ఇక్కడ మెడల్స్, మన చాలామంది మెడల్స్ గెలిచారు అప్పుడు. సో అది ఒక అందరికీ ఒకసారి చూడాలి. ఒక చందు బాక్సర్ మహారాష్ట్రలో ఒక పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్స్, 8 గోల్డ్ మెడల్స్ రకరకాల ఈవెంట్స్లో అప్పుడు వచ్చింది మన కంట్రీకి. సో ఇప్పుడు కూడా ఒక కరోనా పీరియడ్లో చాలా టీవీలో ఒక సీరియల్ రామాయణ, దూరదర్శన్లో ఒక బ్యాక్ డేట్లో ఒక సీరియల్ అప్పుడు మనం టెలికాస్ట్, ఒక డిపార్ట్మెంట్ నుండి టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సీరియల్లో ఆల్సో ఒక కంపోజర్, విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ రవీంద్ర జైన్ చాలా ఇప్పుడు బ్యూటిఫుల్ మెమొరబుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు. సో ఆర్ట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ చాలామంది బికాస్ ఆఫ్ ఓన్లీ డిసబిలిటీ వల్ల ఖచ్చితంగా ఉంది, బట్ దే హ్యావ్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హియర్. అండ్ అందరికీ నా తరఫున చాలా శుభాకాంక్షలు దట్ యూ హ్యావ్ కమ్ హియర్ ఇది ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం. ఇది యువర్ 101% ఇది ఇవ్వాలి, 101% ఇది ఎఫర్ట్ ఇవ్వాలి. that and will always support you from whatever is possible.
అండ్ మరొకసారి ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, నమస్కారం. నేను డిడబ్ల్యూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మనకి మహిళా శిశు సంక్షేమంతో పాటుగా దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా మా యొక్క డిపార్ట్మెంటు. ఇందులో భాగంగా మనకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాము డిసెంబర్ 3కి. దానికి ముందుగానే మేము ఒక ప్రిపరేటరీ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఈరోజు ఆటల పోటీలు మనం జరుపుకుంటున్నాము. 21వ తారీఖున ఆటల పోటీలు పెట్టి ఈ ఆటల పోటీలు అన్నింటిలో కూడా గెలిచిన తర్వాత ఆ గెలిచిన పిల్లలకి మనము 3వ తారీఖు నాడు వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ ఆటలన్నీ కూడా ఏంటంటే దివ్యాంగులలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోణంలో వాళ్ళకి అతీతమైన శక్తులు కొన్ని ఉంటాయి. కొందరు బాగా రన్నింగ్ చేయలేకపోయినా కూర్చొని ఆడే ఆటల్లో క్యారమ్ చెస్లలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. అలాగే వీళ్ళల్లో చాలామంది కొన్ని సౌండ్ వినిపించిపోయినా బంతితో సౌండ్ వినిపించుకుంటూ రన్నింగ్ చేయిస్తే మీరు చూసారు ఇప్పటిదాకా మంచి ఫాస్ట్గా రన్నింగ్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న టాలెంట్స్ని బయటకు తీసి వాళ్ళని ఆ టాలెంటెడ్ రేస్లో ముందుకు పోనిచ్చి జీవితంలో పైకి రావడానికి వారికి మేము తోడ్పడుతుంటాం. అంటే మేము ఇది ఇట్లా ఇటువంటి దివ్యాంగత్వంతో వాళ్ళు ఆలోచనలో పడిపోయి వాళ్ళు దిగులతో ఇది కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఈ శక్తుల్ని బయటకు తీసుకొని దాంట్లో వాళ్ళు డెవలప్ చేసి జీవితంలో ముందుకు పోవడానికి ఈ ఆటలు ఈ క్రీడలు ఇవన్నీ కూడా వాళ్ళకి తోడ్పడతాయి. ప్రత్యేకించి సంవత్సరానికి ఒకసారి మేము పెట్టడమే కాకుండా మన దగ్గర నిజామాబాద్లో 4 స్కూల్స్ ఉన్నాయి. స్నేహ సొసైటీ తరఫున 2 ఇంటలెక్చువల్ మానసిక వికలాంగుల స్కూల్స్ 2 ఉన్నాయి. అలాగే ఏపీ ఫోరం నుంచి మానసిక వికలాంగుల స్కూల్ ఉంది. గ్రేసీ ఫౌండేషన్ నుంచి డెఫ్ అండ్ డమ్ పిల్లలకు ప్రత్యేకమైన హాస్టల్ అండ్ స్కూల్ ఉన్నాయి. ఈ 4 కూడా హాస్టల్ ఫెసిలిటీస్ తోటి నడుపుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళకి డే స్కాలర్స్ కూడా వస్తుంటారు. డే స్కాలర్స్ కూడా వచ్చి ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతుంటారు. మన రెగ్యులర్ పిల్లలలాగా పుస్తకాలు పాఠ్యాంశాలు కాకుండా వీరికి సపరేట్ సిలబస్ ఉంటుంది, పాఠ్యాంశాలు ఉంటాయి. ఆ సిలబస్ ప్రకారంగా వీళ్ళకి క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. వీళ్ళల్లో ప్రైమరీ సెకండరీ అని 2 తరగతులుగా ఉంటాయి వాళ్ళు. ఇందులో 10th పాస్ అయిన వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా వీళ్ళకి ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. వీళ్ళల్లో డిగ్రీ గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నాయి వీళ్ళ కేటగిరీ వైజ్గా. సో ఈ విధంగా ఈ చదువులు రెగ్యులర్ చదువుల కంటే ఈ చదువుల్లో అయితే వాళ్ళు క్యాచ్ చేయగలరు. ఆ విధంగా వీళ్ళ స్కూల్స్లలో టీచర్స్గా ఆ స్కూల్స్కి బ్లైండ్ వాళ్ళైతే బ్రైలీ లిపి తరఫున బ్లైండ్ స్కూల్స్లలో టీచర్స్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర బ్లైండ్ వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా వారిలోని వికలత్వాన్ని మనము దూరం చేస్తూ వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచడానికి తోడ్పడుతాయి. అంతేకాకుండా ఈ మానసికంగా శారీరకంగా అన్ని అవయవాలు ఉండి కూడా చేయలేని కొన్ని పనులు ఈ పిల్లలు చేయగలుగుతారు. సో ఆ విధంగా వాళ్ళ శక్తిని బయటికి తీయడానికి ఈ ఆటల పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే జూనియర్స్ సీనియర్స్ 10 to 17 ఇయర్స్ ఒక ఏజ్ గ్రూపు, 18 to 54 ఇయర్స్ ఒక ఏజ్ గ్రూపు అట్లా పెట్టాము. మళ్ళనేమో ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ ఇప్పుడు లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనుకోండి, వాళ్ళు ట్రైసైకిల్లో రన్నింగ్ రేస్ ఉంటుంది. జనరల్ కాళ్ళు చేతులు బాగుండి అదర్ బ్లైండ్ లేకపోతే డెఫ్ అండ్ డమ్ ఇటువంటి వాళ్ళకి రెగ్యులర్ రన్నింగ్ రేస్. అలాగే క్యారమ్ బోర్డు, చెస్, త్రో ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాల ఆటలు వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం, దేంట్లో ప్రాక్టీస్ ఉంది ప్రావీణ్యం ఉండి చేస్తామంటే అందులో ఆ విధంగా మనము ఈ 3 స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అవుట్ సైడర్స్ అదర్ దెన్ స్కూల్ వాళ్ళు ఇంతమందికి మనం ఆటల పోటీలు పెట్టి మన జిల్లా మొత్తంలో ఉండే అందరి పిల్లల్ని కవర్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈరోజు వచ్చిన వారికి అందరికీ కూడా మనము లంచ్ కూడా స్నాక్స్ అంటే రన్నింగ్ టిఫిన్ లాగా ఏర్పాటు చేసాము. ఆ రోజున 3వ తారీఖునైతే కంప్లీట్ లంచ్ కూడా ఉంటుంది. ఎందుకంటే కల్చరల్ యాక్టివిటీస్ అనేసరికి లేట్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా మనము మా డిజేబుల్ వెల్ఫేర్ తరఫున ప్రతి ఒక్క డిజబిలిటీ ఏజ్ గ్రూప్స్ ఇర్రెస్పెక్టివ్ సొసైటీస్ని మనకి జిల్లా స్థాయిలో ఒక సొసైటీ ఉంది. మన ఆ సొసైటీ వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మన దగ్గర రాజేంద్ర గారు ఉన్నారు, ఇంకా సార్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ తెలిసిన వాళ్ళ తరఫున వాళ్ళని కూడా పిలిపిస్తారు. సో నాట్ ఓన్లీ దీస్ 4 స్కూల్స్ అదర్ దెన్ స్కూల్స్ జిల్లాలో ఉండే ఎక్కడ ఏమున్నా కానీ మనం వీటిలో పాల్గొనడానికి అవకాశం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా స్థాయి దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీల కార్యక్రమం జిల్లా
మహిళా శిశు దివ్యాంగుల మరియు సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి 21వ తారీఖు జిల్లా స్థాయిలో ఆటల పోటీ నిర్వహించడం, ఇందులో సెలెక్ట్ అయిన కొంతమంది పిల్లలు రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 25వ తారీఖు లోపల మరి జిల్లా స్థాయిలో ఎంపిక కాబడ్డ దివ్యాంగులని మరి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలు ఎవరైతే గెలుపొందారో ఆ వాళ్ళకి మరి అంత వచ్చి మరి విద్యార్థులందరినీ కూడా మోటివేట్ చేస్తుండగా మాట్లాడి కొన్ని ఆటల్ని మరి ప్రారంభించి వెళ్ళడం జరిగింది. సో వారికి జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా జిల్లా సంక్షేమాధికారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. దివ్యాంగులందరికీ ఈ కార్యక్రమానికి మేము గ్రేసీ ఆర్గనైజేషన్ తరపు నుంచి మా స్కూల్ ఉంటుంది, హీరింగ్ ఇంపైర్డ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్. దాని తరపు నుంచి మా పిల్లలు ఒక 58 మెంబర్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. క్యారమ్స్, షార్ట్ పుట్, రన్నింగ్ రేసెస్ సీనియర్స్ జూనియర్స్ కూడా ఆడుతున్నారు. ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందించిన డిడబ్ల్యూఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వికలాంగుల దినోత్సవ సందర్భంగా మన కలెక్టర్ గ్రౌండ్లో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చేయిపైన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దానికి ఉమెన్ అండ్ చిల్డ్రన్ మేడం, డిడబ్ల్యూ మేడం గారు మరియు స్వచ్ఛంద సంస్థలు 4 స్వచ్ఛంద సంస్థలు మనది ఏపీ ఫోరం ఫర్ ఎకనామికల్ రికగ్నైజేషన్ ఆర్గనైజేషన్ తరఫున 70 మంది వికలాంగుల పిల్లలు ఇక్కడికి మానసిక వికలాంగులు ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకు ఆటల పోటీలు, రన్నింగ్, చెస్, క్యారమ్ బోర్డ్ ఆటలు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడిన తర్వాత వాళ్ళకి స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇస్తారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ నిజామాబాద్లో 3వ తారీఖు వికలాంగుల దినోత్సవం రోజు కూడా వీళ్ళకు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చే పిల్లలకు ఉంటాయి, థర్డ్ ప్రైజ్ వచ్చిన పిల్లలకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కల్చరల్ యాక్టివిటీస్, 3 డిసెంబర్ రోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది. ఈ వికలాంగుల దినోత్సవం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉన్నాము కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకు మరియు పత్రికా విలేకరులకు, మన డిడబ్ల్యూ మేడం గారికి, స్వచ్ఛంద అందరికీ, పేరెంట్స్కు అందరికీ నా ఏపీ ఫోరం తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.